ఒకసారి మన తోటకూర చూడండి, ఎంత గ్రీన్గా ఎంత తోటకూర ఉందోనండి. ఈరోజైతే గార్డెన్లో ఎక్కడ చూసినా తోటకూరే. మన వర్షం పడ్డది, అసలు వర్షానికి బాబా తోట మొత్తం తోటకూర. తోటకూర, పాలకూర, గంగబాయల కూర, ఇవన్నీ కోయాలంటే అయితే ఈరోజు చాలానే లేటు పట్టిద్దండి. ముందైతే ఇది ముదిరిపోతుంది తోటకూర. ముదరటం అంటే నాకు లేతగా ఉండే పెద్ద ఇష్టం ఉండదు, అందుకని కొంచెం అయితే నేను ముదరనిచ్చాకనే కోస్తాను. ఆడలు కొంచెం గట్టిపడ్డాక మరి చిన్న చిన్న మొక్కలైతే కోసేయను. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఆకుకూరలు హార్వెస్ట్ అండి. తోటకూర అయితే చాలా ఉంది, కాకపోతే ఇంకంతా కొయ్యం. చాలా వరకు అయితే ముదిరిపోయిన ఆకులన్నీ చెట్లు మొత్తం కోసేద్దాం. తర్వాత పాలకూర కూడా చాలా ఉందండి, పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకుందాం. కొంచెం మెంతికూర ఉంది, మెంతికూర కూడా ముందైతే తోటకూర వద్దాం. ఇంకా కూరగాయలు కూడా చాలా ఉన్నాయండి. ఈరోజు కూరగాయలు అయితే ఇంకా అవన్నీ కోయాలంటే చాలా టైం పట్టిద్ది, కాబట్టి ఆకుకూరలు ఈరోజు కోసుకొని కూరగాయలు రేపు కోసుకుందాం. ఇవ్వండి, బీన్స్ కూడా రెడీ అయినాయి మనకి, లాంగ్ బీన్స్ అవి కూడా ఉన్నాయి. తోటకూర ముదిరిపోతుంది, ఆకులు ఎర్రపడిపోతున్నాయి. మనం ఇంకా అవన్నీ మంచిగా తర్వాత క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు అవన్నీ చూసుకుంటూ తీసేసేసరికి ఇంకా చాలా లెంతీ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను 4 పెట్టేస్తాను ఎప్పుడైనా. తర్వాత కోసుకొని కట్ చేసుకునేటప్పుడు వాటిని తీసేసి ఆకులన్నీ ఏరేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పైన మొత్తం క్లీన్ చేసి కట్ చేసి కవర్లో పెట్టుకొని తీసిపోతాను కిందకి. అసలు వర్షానికైతే అసలు ఎట్లా ఒక 2 రోజులకి అసలు ఎంత ఎదిగిపోతాయోనండి చెట్లు మాత్రం. తోటకూర అయితే నేను చాలానే ఉంది కదా, ఎందుకంటే మా ఇంట్లో ఈరోజు కొంచెం చుట్టాలు కూడా ఉన్నారండి, అందుకని ఇంకా తోటకూర ఈరోజు కోసి ఉదయం ఏమో కూరగాయలు కోసుకుపోతా. తోటకూర ఫ్రై చేయొచ్చు, అది చూస్తే అంత ఉంటుందండి, ఫ్రై చేసాక మనం ఎంతో అవ్వదు. మన గార్డెన్లో ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ చూస్తానికైతే చాలా చాలా బుట్టలు ఉంటుంది, కానీ దాన్ని మనం ఫ్రై చేసే వరకు ఎంతే అవుతుంది. కర్రీ చేసుకుంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఫ్రై చేసుకుంటే మాత్రం ఎంతో అవ్వదు. కొంత నేను వాడేస్తా, కొంత ఎవరికన్నా ఇచ్చేస్తా ఎక్కువ ఉన్నప్పుడు. ఆకులు కొన్ని ఎర్రగా అయిపోయినాయి. అసలు వర్షం అనేది చూడండి, కుండీలన్నీ ఎట్లా గట్టిగా అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇది కోసుకున్నాక కొంచెం కదిలించాలి. అందులో వాటర్ కూడా చేయలేదండి, వాటర్ చేస్తే అంతా బురదగా అవుతుందని ఈవినింగ్ ఇది వర్షం అదే వాటర్ చేయలేదు. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసుకున్నాక వాటర్ చేయాలి. ఆకుకూరలు రాదండి మంచిగా. నీళ్లు మనం తడి చేసామనుకోండి, గార్డెన్ అంత తడిగా ఉంటుంది. ఒకటి వచ్చింది మల్బరీ, చాలా మంచి సైజులో వచ్చినాయండి. రోజుకు 1-2 పండితే నేను ఒక హార్వెస్ట్ చేసుకుంటే మింగేసేస్తా. ఇప్పుడే బాగా పడ్డాయి ఎండలో. కొంచెం అంతకుముందు పైన తీగలన్నీ జుట్టుకోపోయినాయి అండి, అప్పుడు అసలు ఎండ బాగా ఎండ తగలినప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చినాయి బాగా. అన్నీ లాంగ్ బీన్స్ 2 రకాలు కూడా బాగా వచ్చినాయి. ఇక్కడైతే అదే పాలకూర అయితే చాలా ఉందండి. ఇక్కడ అసలు 3 రోజులకి 4 రోజులకి ఎదిగిపోతుంది. ఇదైతే కోసాక ఒక వారమేనండి మధ్యలో గ్యాప్ ఇచ్చింది, అప్పుడు మళ్ళీ ఎదిగిపోయింది. ఇది మీకు కోసేటప్పుడు కూడా నేను చూపించాను. మళ్ళీ చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో ఇది. మా విజయ కత్తెరతో ఎటు పట్టుకొని కొయ్యాలో కూడా దానికి తెలవట్లేదు. ఇట్లా మట్టసంగ పట్టుకు ఇప్పుడు అది పాలకూర కోస్తానండి, నేను దాన్ని అంతా మంచిగా పెట్టుకోవాలంటే నాకు 1 గంట పట్టిద్ది. సీదర కోసి పడేసిద్ది. కుదురుగా కొయ్యవి మట్టసంగ చేతి నిండా పిరికడ పట్టుకోవే అంటే పట్టుకోరాదు, అన్నీ వదిలేస్తుంది లూజుగా. దాన్ని అంతా ఇట్లా కల్లంగా పడేసిద్ది. దాంట్లో టమాటా చెట్టు ఉంటే దాన్ని కూడా కోసి పడేసిందండి. అది ఇంకా అంత పెద్దగా గవ్వపడుతుంటే అది నాకు కనపడలేదంటుంది. పెద్ద టమాటా చెట్టు కట్ చేసి పడేసింది. అంటనే ఉన్నా కట్ చేసింది.
ఇంకా ఎక్కువ సార్లు ఉంచి మళ్ళీ మనం కట్ చేసుకుని అట్నే ఉన్నా కూడా ఎర్రబడిపోద్దండి, మొదటినట్టు అయిపోద్ది కూర, ఎంత లేతగా రాదు. ఇంకా 4, 5 సార్లు మనం కట్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ తీసేసుకొని మళ్ళీ వేరే సాట పెట్టేసుకొని దీన్ని తీసేసుకోవాలి. ఇక్కడ కూడా ఇది చూడండి ఎంత వెడల్పు అయిపోయినాయి ఆకులు. మరీ కుండీలు 1, 2 ఉన్నాయి, మరీ బాగా ఎదిగిపోతాయి. ఇక్కడ దీంట్లో కొంచెం మెంతికూర ఉందండి, తీసేస్తా దీన్ని. ఇక పాలకూర కూడా చూడండి, చాలా సార్లు కోసాం ఇది ఇంత ముదిరినట్టు అయిపోయింది. మా విజయ దాన్ని కోసేసిద్దండి, ఈ లోపల నేను ఈ మెంతికూరని తీసేస్తా, మొత్తం తీసేద్దాం అనుకుంటాను కుండీలు. అసలు ఈ 2 కుండీలు ఖాళీ చేయాలండి, ఖాళీ చేసి మళ్ళీ కొత్తగా పెట్టాలి. ఆకుకూరలో నీళ్లు పోయేసరికి కొంచెం గట్టిగా దిగుతుంది, నీళ్లు పట్టలేదు కదా, అందుకనే కొంచెం గట్టిగా ఉంది. ఇంకా కూరగాయలు కూడా చాలా ఉన్నాయండి, టమాటాలు అయితే బోల్డ్ ఉన్నాయి, వంకాయలు వచ్చినాయి మళ్ళా హార్వెస్ట్కి. మనం మధ్యలో 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చామంటే కూరగాయలు ఇంకా రెడీ అయిపోయి ఉంటాయి. ఇది మొత్తం తీసేయాలండి, కుండీ మొత్తం. చాలా రోజులైంది ఇంకా బాగలేక, ఆకు పండు బారిపోయినట్టుగా ఊరికే డ్రై అయిపోయినట్టుగా ఉంది, మంచి లేతగా రావట్లేదు. కొత్తిమీర పడ్డాయి 2 ఎత్తులు, అవి పెద్దవి అయిపోయి. ఇది కూడా కోసేస్తుంది. ఇంకా తోటకూర ఇంకా బయట కూడా చాలా ఉందండి, ఆడ. ఎంత వచ్చింది చూడండి, పాలకూరని ఎట్లా చేసిందో. దాన్ని ఎలా మొత్తం కొయ్యాలంటే ఎలా కొయ్యాలి అసలు. ఇక్కడ తోటకూర ఉంది కొంచెం, పూల కుండీలలో కూడా తోటకూర మొలిచింది. ఇందులో కొంచెం ఉంది తోటకూర. ఆకుకూరల సీజన్ అండి ఇది, ఆకుకూరల సీజను, టమాటాల సీజన్, ఈ 2 సీజన్లే ఇప్పుడు బాగా. మిగతా ఏ వచ్చినా రాపోయినా ఈ 2 మాత్రం ఫుల్గా వచ్చేస్తాయి. ప్రతి కుండీలో అసలు తోటకూర లేని కుండీయే లేదు. అది ఒక కాయలు రాలి గట్ల గాలికి ఇంకా అన్ని కుండీల్లో వస్తాయి. ఇంకా బలంగా ఉన్న కుండీలోనే బాగా వచ్చేస్తుంది. ఇందులో ఉంది. చూడండి ఎంత బలంగా వచ్చేసిందో ఈ కుండీలో. ఇంకా చాలానే ఉందండి, కానీ ఇంకెంతవరకు అయితే కోసాను ఈరోజు. ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి తోటకూర, పాలకూర. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం మెంతికూర.